పరిగెత్తరా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అని అనరు. ఏమంటారు? ఇంతే సమయం ఉంది, ఆ ఇంత సమయంలోనే పరిగెత్తాలి. మీకేది నేను ఒలింపిక్స్ రన్నింగ్ ఏం చెప్పట్లే. అపోజిట్ పౌలు అర్థం కావటం కోసం తిమోతికి ఈ విధంగా బోధిస్తాడనమాట, ఈ విధంగా బోధిస్తాడు. అలాగే ఆత్మీయ జీవితంలో అంతేకాకుండా మన అంతరంగ జీవితాన్ని బట్టి, మన శరీర జీవితాన్ని బట్టి మనకు కూడా దేవుడు ఒక పరుగునిచ్చాడు, పరుగు పందెంలో నిలబెట్టాడు. మనము ఒక లైన్ ముందు ఉన్నాము. ఆల్రెడీ చాలామందికి బెల్ రింగ్ అయ్యింది, చాలామంది పరిగెడుతున్నారు, కొంతమంది లైన్లు దాటేస్తున్నారు, కొంతమంది పక్కవారి మీద పడ్డారు, కొంతమంది ఆగిపోయారు, కొంతమంది బలహీనులైపోయారు. ఈరోజు మరొకసారి పౌలు మనతో మాట్లాడుతుంది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుంది. ఏంటి అంటే, నియమ ప్రకారం విత్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లైడ్. ఎప్పుడైతే ఈ నియమాలతో పరిగెడతావో అప్పుడే నువ్వు ఆ లైన్కి వెళ్తావు కదా, అప్పుడు నువ్వు విన్ అయ్యావు అనేసి నీకేమిస్తారు? బహుమానం ఇస్తారు. ఏమిస్తారు వినోద్? బహుమానం ఇస్తారు. ఏమిస్తారు? బహుమానం ఇస్తారు. నేను ఆడిని దోసుకుంటూ ఈడిని దోసుకుంటూ పక్కనోళ్ళ లైన్లోకి వెళ్ళిపోయి, లేదంటే సాయంత్రం వరకు నేను పరిగెడతాను, కొద్దిసేపు కూర్చుంటాను, నాకు ఇవ్వండి అంటే అవన్నీ కూడా ఏమీ పనిచేయవు. జీవితం కూడా అంతే. జీవితం కూడా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చిన చోట నిలబడతా, నా ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చేద్దాంలే ప్రార్థన, జీవితం ఇంకా చాలా ఉంది కదా, అందుకని చేద్దాంలే, చదువుదాంలే, లేకపోతే అవుదాంలే, లేదంటే ఏదో అన్న నిర్లక్ష్య స్వభావం